ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీకి నూతన అధ్యక్షుడు రానున్నారా? ప్రస్తుత అధ్యక్షురాలు పురంధేశ్వరి స్థానంలో కొత్త వారిని నియమించాలని ఎందుకు అనుకుంటున్నారు? పురంధేశ్వరి సేవలు పార్టీకి ఇక చాలనే నిర్ణయానికి ఎందుకు వచ్చారు? కొత్త అధ్యక్షుడిగా బీజేపీ జాతీయ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? ఈ ప్రశ్నలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎంపీ పురంధేశ్వరి సేవలు ఇక చాలు అనే అభిప్రాయంలో జాతీయ పెద్దలు ఉన్నారనే ప్రచారం ఏపీ రాజకీయాల్లో జోరుగా జరుగుతోంది. త్వరలోనే ఆమె స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమించబోతున్నారని ఏపీ కమలం పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. రాజకీయ నేపథ్యంతో పాటు ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ ఆశీస్సులు ఉన్నవారిని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఉన్న ఫలంగా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని మార్చాలనే ఆలోచనలో జాతీయ బీజేపీ అధిష్టానం ఎందుకు ఉన్నట్లు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే కాసేపు గతాన్ని తవ్వాల్సి ఉంటుంది. టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిసారి రాష్ట్రంలో బీజేపీని ఎదగనీయడం లేదని విశ్లేషణ ఎప్పటినుంచో ఉంది. ఎన్నికల సమయంలోనూ ఇతర సందర్భాల్లోనూ బీజేపీ ద్వారా అవసరాలు తీర్చుకునే టీడీపీ అధినేత చంద్రబాబు ఆ తర్వాత కమలం పార్టీని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతున్నారనే వాదన అందరికీ తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ అండదండలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గతంలో లాగానే మళ్లీ బీజేపీని తొక్కే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ పెద్దలు అభిప్రాయపడుతున్నారని సమాచారం. బీజేపీలో ఉన్న తన మనుషులను ఉపయోగించుకుంటూ వారి ద్వారా లబ్ధి పొందడంలో బాబు దిట్ట. గతంలో జాతీయ బీజేపీలో కీలక స్థానంలో ఉన్న పెద్ద నాయకుడిని చంద్రబాబు బాగానే వాడుకున్న విషయం ఏపీ రాజకీయాలపై అవగాహన ఉన్న వారందరికీ తెలిసిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా వ్యవహరించిన మరొక నాయకుడిని కూడా బాగా వాడుకుని టీడీపీని బలోపేతం చేసుకున్నారు తప్పితే బీజేపీకి ఏమాత్రం లాభం లేదని అప్పట్లో విశ్లేషణలు వచ్చాయి. అదే తరహాలో ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ పురంధేశ్వరిని అడ్డం పెట్టుకుని కమలం పార్టీని ఎదగనీయకుండా చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారనేది ఢిల్లీ పెద్దల అభిప్రాయమని ఏపీ రాజకీయాల్లో చెప్పుకుంటున్నారు. ఆ మేరకు తగిన సమాచారం బీజేపీ జాతీయ పెద్దల వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. పురంధేశ్వరితో పాటు తెలుగుదేశం మాజీ నేతలు, చంద్రబాబుకు బాగా కావాల్సిన వారైన బీజేపీ నేతలు సుజనా చౌదరి, సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డి లాంటి వారిని ఉపయోగించుకుంటూ తనదైన శైలిలో చంద్రబాబు రాజకీయాలు నడుపుతున్నారనే దానిపై ఢిల్లీ పెద్దలకు క్లారిటీ ఉందట. పురంధేశ్వరి పేరుకు బీజేపీ అధ్యక్షురాలైనప్పటికీ చక్రం తిప్పేదంతా చంద్రబాబే అనేది జగమెరిగిన సత్యమని రెండు పార్టీలు చెప్పుకుంటున్నారు. పురంధేశ్వరి ఎంపీగా ఎన్నికైన తర్వాత దాదాపుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ నాయకుల్ని, కేడర్ను కలిసేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు. రాష్ట్ర కమిటీలను కూడా అనుకున్న స్థాయిలో నియమించలేదు. కేవలం చంద్రబాబు చెప్పినట్లు వింటూ కాలక్షేపం చేస్తున్నారనే టాక్ చాలా కాలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆమెను అధ్యక్షురాలుగా కొనసాగిస్తే రానున్న రోజుల్లో పార్టీ మరింత బలహీనపడుతుందనే అభిప్రాయం ఢిల్లీ పెద్దల్లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. అందుకే ఆమె స్థానంలో సరైన అభ్యర్థి కోసం కసరత్తు ప్రారంభించారని, అది ఒక కొలిక్కు వచ్చిందనేది ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం. మొదటి నుంచి పార్టీకి నిబద్ధతగా ఉండడం, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, సంఘ్ పరివార్ ఆశీస్సులు ఉన్నవారిని ఏపీ బీజేపీ అధ్యక్షులుగా నియమించాలని జాతీయ అధిష్టానం భావిస్తోందని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు పివి చలపతిరావు కుమారుడు పివిఎస్ఎన్ మాధవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మాధవ్ తండ్రి పార్టీకి విశేషమైన సేవలు అందించడం, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉండడం, మాధవ్ కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేయడం వంటివి ఆయనకు కలిసొచ్చే అంశాలని భావిస్తున్నారు. మాధవ్తో పాటు జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి పేర్లు కూడా అధిష్టానం దృష్టిలో ఉన్నట్టు సమాచారం. వీరిద్దరూ గత ఎన్నికల్లో ఎంపీ స్థానాలను ఆశించి పురంధేశ్వరి, చంద్రబాబు రాజకీయాలకు బలైపోయారని అప్పట్లో విశ్లేషణలు వచ్చాయి. రానున్న రోజుల్లో ఒకవేళ పురంధేశ్వరిని అధ్యక్షురాలుగా తొలగిస్తే అప్పుడు కూడా ఆ స్థానంలో తన మనిషినే నియమించే పనిని చంద్రబాబు చాప కింద నీరులా చేసుకుపోతారని చెప్పుకుంటున్నారు. పురంధేశ్వరి స్థానంలో సుజనా చౌదరి లేదా ఆదినారాయణ రెడ్డి లాంటి వారిని నియమించాలనే వాదనను బీజేపీలో ఉన్న తన మనుషులతో తెరపైకి తీసుకొచ్చే పనిలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. మరి బీజేపీ అధిష్టానం ఏపీ పార్టీ పగ్గాలను నిజమైన బీజేపీ నేతల చేతిలో పెడుతుందా? చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గి ఆయన మనసులకు అప్పగిస్తుందా అనే దానికి కాలమే సమాధానం చెబుతుంది.